మంచివాడు. ఆమేన్. నేను శ్రమలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, రోగాలలో ఉన్నా, నా యేసు నాకు ఎప్పటికీ మంచి వాడే. హల్లెలూయా. ఈ లోకంలో బెస్ట్ టీచర్ ఎవరు అంటే మీరేం చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన బెస్ట్ టీచర్ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రమలే. మన శ్రమలు మనకి నేర్పించినంత పాఠాలు మరి ఏది మనకి మన జీవితంలో నేర్పించలేవు. మనము పుస్తకాల్లో చదివి తెలుసుకునే దానికంటే అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసి అక్కడెక్కడ విన్న వాటిని తెలుసుకునే కంటే మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం చూసారా, అవి జీవితాంతం ఉండిపోతాయి. సో ఈ లోకంలో మనకి శ్రమలు నేర్పే పాఠాలు చాలా విలువైనవి. మన జీవితంలో దేవుని బిడ్డలకి ఎప్పుడు ఒక సందేహం ఉంటుంది, నేను దేవుని బిడ్డను కదా, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు. హల్లెలూయా. దేవుడు గనక మన జీవితంలో ఏదైనా శ్రమలను అనుమతిస్తే, మనకు మనం తప్పుడు నిర్ణయాలు చేసి శ్రమ పడటం వేరు, అది వేరు. సాతాను వలన, మన పాపం వలన మనం కొని తెచ్చుకున్న శ్రమలు వేరు. కానీ కొన్ని శ్రమలను దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. హల్లెలూయా. కొన్ని శ్రమలు నీ తప్పుడు నిర్ణయాల వల్ల వస్తాయి, కొన్ని శ్రమలు నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా వస్తాయి. వాటికి కూడా యేసే పరిష్కారం ఇస్తున్నాడు, వాటికి కూడా యేసే జవాబునిస్తున్నాడు. ఆ జవాబే సిలువలో యేసయ్య నీ కొరకు చేసిన బలియాగం. సో పాపాలు బట్టి శ్రమలు రావచ్చు, సాతాను యొక్క శోధనను బట్టి శ్రమలు రావచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ కొన్ని శ్రమలు దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుని బిడ్డవు నువ్వు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తావు, నీతిగా బ్రతుకుతావు, యథార్థంగా ఉంటావు, మంచిగా ఉంటావు, ఎవరికి అన్యాయం చేయవు, ఎవరికి కీడు చేయవు. కానీ నీకు కూడా శ్రమలు ఎదురవుతాయి. కొన్ని శ్రమలను దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు అనుమతించిన శ్రమలకు మిగతా శ్రమలకు ఉన్న తేడా ఏంటి అని. ఒక్కటి, దేవుడు నీ జీవితంలో ఏదైనా శ్రమను అనుమతించాడు అనంటే, అలౌ చేశాడంటే, మొట్టమొదటిది అది శాశ్వతం కాదు. ఆ శ్రమలు శాశ్వతం కాదు. దేవుడు అనుమతించిన శ్రమలు అవి శాశ్వతమైన శ్రమలు కాదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు జస్ట్ అలా శ్రమలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు, ఆ తర్వాత ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటావు. ఉదాహరణకు యోబు జీవితాన్ని తీసుకుంటే, యోబు జీవితంలో శ్రమలు శాశ్వతంగా ఉన్నాయా? లేవు. యోబు జీవితంలో శ్రమలు దేవుడే అనుమతించాడు, ఆ శ్రమలు శాశ్వతం కాలము లేవు. కొద్ది కాలం శ్రమ పడ్డాడు. యోసేపు జీవితాన్ని చూడండి, కొద్ది కాలం శ్రమ పడ్డాడు. సో నీకు దేవుడు అనుమతించిన శ్రమలు అవి కొద్ది కాలమే ఉంటాయి, క్షణికమే ఉంటాయి, అవి టెంపరరీ. రెండవది, ఈ దేవుడు అనుమతించిన శ్రమలు నీకు మంచే చేస్తాయి. హల్లెలూయా. నీకు మేలే చేస్తాయి. నువ్వు కొంచెం శ్రమ పడతావు, కొంచెం బాధపడతావు, కొంచెం కష్టపడతావు, కొంచెం ఏడుస్తావు, నలగొట్టబడతావు, కానీ అవి అన్నీ నీ మేలు కొరకే. హల్లెలూయా. యోబు శ్రమ పడ్డాడు. శ్రమ పడిన తర్వాత ఆ శ్రమలోనే అతని జీవితం ముగిసిపోలేదు, ఆశీర్వాదకరమైన దినములు అతని ముందు ఉంచబడ్డాయి. హల్లెలూయా. అందుకని ఒక మాట రాయబడి ఉంది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. సో దేవుడు అనుమతించిన శ్రమలు అవి కీడు చేయవు, కానీ నీకేం చేస్తాయంటే మేలే చేస్తాయి. నీకు శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆ శ్రమలు నీకు కీడుని తలపెట్టవు. అవి ఏంటంటే నీకు మేలు చేసే శ్రమలే, నీకు ఉపయోగపడే శ్రమలే. హల్లెలూయా. మూడవది, దేవుడు అనుమతించిన శ్రమలు ఎలా ఉంటాయంటే, దేవుని జీవితంలో ఏదైనా శ్రమని అనుమతించాడంటే ఆ శ్రమలలో, ఆ యొక్క పోరాటాల్లో నువ్వు చాలా పాఠాలను నేర్చుకుంటావు. హల్లెలూయా. చాలా పాఠాలు నేర్చుకుంటావు.
దేవుడు నీకు ఏదో నేర్పించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి శ్రమలు మార్గంలో నేను నడిపిస్తాడు. యోసేపు అడ్మినిస్ట్రేషన్ స్కిల్, ఒక దేశాన్ని చక్కటి బాటలో కరువు లేకుండా తీసుకువెళ్ళే ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ యోసేపు ఎక్కడ నేర్చుకున్నాడు? మొట్టమొదట ఆయన పనివాడిగా ప్రారంభించాడు. ఆయనకు తెలుసు, ప్రతి పని గురించి తెలుసు, ఆయన ప్రతి రోల్లో ఉన్నాడు. అక్కడ నుంచి దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ట్రైన్ చేశాడు. సో దేవుడు నీకు ఏదైనా నేర్పాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలను నీ జీవితంలో ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు. సో దేవుడు అనుమతించే శ్రమలు మొట్టమొదటిగా తాత్కాలికమైనవి. రెండోది, దేవుడు అనుమతించిన శ్రమలలో కీడు ఉండదు కానీ మేలే ఉంటుంది. మూడోది, దేవుడు అనుమతించిన శ్రమలలో నువ్వు ఏదో ఒక పాఠాన్ని దేవుడు నీకు నేర్పుతాడు. హల్లెలూయా. శ్రమలు అన్నప్పుడు మీరు ఏం ఆలోచించాలంటే దేవుడు అనుమతించిన శ్రమలు. హల్లెలూయా. ఈ శ్రమలు దేని కొరకు? చాలామందికి డౌట్ ఉంటుంది. మా యొక్క సంఘంలో ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి కన్నీరు గారుస్తుంది. ఏంటమ్మా అని అడిగితే, అక్క నేను ఇంతగా యేసయ్యని ప్రేమిస్తున్నాను, నేను ఇంతగా కష్టపడుతున్నాను, నేను ఇంతగా నీతిగా యథార్థతగా నడుచుకుంటున్నాను, కానీ నాకు ఎందుకు ఈ శ్రమ అని ఆ చెల్లి ఏడ్చింది. అప్పుడు నేను తనకు వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఆమెతో పంచుకున్నాను. ఈరోజు ప్రోగ్రాం చూసిన మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచనలనే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. శ్రమలు దేని కొరకు? ఎందుకు వస్తాయి మనకి శ్రమలు? ఈ శ్రమలు మనకి ఏం నేర్పిస్తాయి? శ్రమలు దేని కొరకు అని ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పి మీ విశ్వాసాన్ని బలపరచాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా శ్రమలు దేని కొరకు అని గనక మీరు ఆలోచిస్తే, కీర్తనలు 119వ అధ్యాయం 71వ వచనం ఒకసారి అందరూ చదవండి. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీసి చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. మొట్టమొదటిది, శ్రమలు దేని కొరకు? కష్టాలు దేని కొరకు? ఈ శ్రమల్లో నుండి నీకు ఏం వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా శ్రమలు దేవుని యొక్క కట్టడలను నేర్చుకోవడానికి నీకు తోడ్పడతాయి. హల్లెలూయా. శ్రమలలో నువ్వు ఎక్కువ నీ జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మొదలు పెడతావు. అప్పటి వరకు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తావు. నీ మానాన్న నీవు ఉంటావు. నీ తప్పు ఏంటో తెలీదు, నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో తెలీదు. ఒక లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్కి నువ్వు వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. నీ తప్పులను పరిశీలన చేసుకోకపోతే, నీ తప్పులను నువ్వు రెక్టిఫై చేసుకోకపోతే, నీ యొక్క జీవితం ఎలా నడుస్తుంటుంది అంటే ఫెయిల్యూర్లోనే నడుస్తుంటుంది. సో దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. శ్రమలు దేనికి తోడ్పడతాయంటే, నీ జీవితాన్ని వాక్యం అనే అర్థంలో సరి చేసుకోవడానికి నీకు శ్రమలు తోడ్పడతాయి. హల్లెలూయా. నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎందుకు నా జీవితంలో శ్రమలు వచ్చాయి అని నీ జీవితాన్ని వాక్యానుసారంగా నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి శ్రమలు తోడ్పడతాయి. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, నేను నీ కట్టడలను అనుసరించానని. నేను నీ కట్టడలు ఎప్పుడు నేర్చుకుంటాను? దేవుని ప్రిన్సిపల్స్ నేను ఎప్పుడు నేర్చుకుంటానంటే శ్రమలు వచ్చినప్పుడే నేర్చుకుంటాను. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు మనము నేర్చుకోం. శ్రమలు ఎప్పుడు వస్తున్నాయో అప్పుడే మనం దేవుని యొక్క కట్టడలు ఏంటి, దేవుని యొక్క ప్రమాణాలు ఏంటి, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అని నేర్చుకోవడానికి మనం మొదలు పెడతాం. అవి మనకి ఎప్పటికైనా మనకి ప్రయోజనకరమే. హల్లెలూయా. నువ్వు శ్రమల్లో ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే నీ ఆత్మ దేవుని కట్టడలను నేర్చుకుంటుంది. ఇది ఎప్పటికైనా నీకు ప్రయోజనకరమే, ఆశీర్వాదకరమే. హల్లెలూయా. రెండవదిగా, శ్రమలు దేని కొరకు అని మనం ధ్యానిస్తున్నాం కదా. ఒక్కసారి చదువుదామా? యోబు గ్రంథం 5వ అధ్యాయం
17వ వచనం, 18వ వచనం, 19వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుని దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయనను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. హల్లెలూయా. రెండోది, శ్రమలు దేని కొరకు అనంటే, దేవుడు నిన్ను సరిచేయాలనుకున్నప్పుడు, నిన్ను కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు, నిన్ను సరి అయిన బాటలో పెట్టాలనుకున్నప్పుడు, నువ్వు ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నావు, నిన్ను సరి అయిన బాటలో దేవుడు పెట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న బాబు ఇంటిలో ఏదో కరెంట్ వైర్ ఉంది, ఆ కరెంట్ వైర్ నోట్లో పెట్టుకోబోతున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, త్వరగా వెళ్ళి గట్టిగా ఒకటి కొడుతుంది. కొట్టినప్పుడు ఆ బిడ్డకి బాధ వస్తుందా రాదా? బాధ వస్తుంది, ఏడుస్తాడు బిడ్డ. అయినా తల్లి ఏం చేస్తుంది, ఒక దెబ్బ వేస్తుంది. ఎందుకంటే రేపు ఆ కరెంట్ వైర్ నోట్లో పెట్టుకుని ఆ బిడ్డ ఏం చేయకూడదు, తన ప్రాణాలని పోగొట్టుకోకూడదు. సో ఆ బిడ్డని సరిచేయడానికి తల్లి ఏం చేస్తుందంటే బెత్తము వాడుతుంది, కొడుతుంది. ఎందుకంటే భయం ఉంటుంది, రేపు ఏం చేయడు, పెద్ద ప్రమాదంలో పడిపోడు, ఆ కుమారుడు ఆ పెద్ద ప్రమాదంలో పడిపోకూడదని తల్లి కొడుతుంది. ఆ కొట్టినప్పుడు బిడ్డకి నొప్పి వస్తుంది, ఏడుస్తాడు, కేకలు పెడతాడు. కానీ అదేంటి, ఆ బిడ్డ మంచి కొరకే. దేవుడు కూడా నువ్వు ఏదో ఒక మార్గంలో, తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, నీ జీవితం సరిగ్గా లేనప్పుడు, నువ్వు ఏదో ఒక ప్రమాదంలో పడిపోకూడదని ఒక తండ్రిగా దేవుడు ఆలోచించి నిన్ను గద్దించడానికి, నిన్ను క్రమపరచడానికి కొన్నిసార్లు ఆయన శ్రమలను నీ జీవితంలో అనుమతిస్తాడు. యోనా దేవుని చిత్తం చేయకుండా పారిపోవాలనుకున్నాడు. ఒకవేళ అలా పారిపోయి ఉంటే పెద్ద శోధనలో యోనా పడిపోయేవాడు. దేవుడు అందుకే యోనాన్ని రైట్ ట్రాక్లోని తీసుకురావడానికి యోనాన్ని ఎక్కడ పాడేశాడు చెప్పండి, చేప కడుపులో పాడేశాడు. కానీ చేప ఏం చేసింది, హాని చేసిందో యోనాకి? హాని చేయలేదు. హల్లెలూయా. దేవుడు గద్దించినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు దేవుడు నిన్ను పెద్ద ప్రమాదం నుండి తప్పించడానికి ఒక సాధనము. దేవుడు నిన్ను రైట్ ట్రాక్ తీసుకురావడానికి కొన్ని శ్రమలను పెడతాడు. కానీ ఆ శ్రమలలో నువ్వేం చేయవు, కీడుని పొందుకో. చేప కడుపులో ఎవరైనా బ్రతుకుతారో ఒకసారి ఆలోచించండి. ఒక జంతువు కడుపులో ఉండి ఒక మనిషి బ్రతకడం. దేవుడు పాఠం నేర్పించాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలు పెడతాడు, కానీ ఆ శ్రమలు నీకు హానికరమైనవి కావు. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడి ఉంది, ఫర్ కరెక్షన్. దేవుడు గద్దించాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడంట. హల్లెలూయా. అందుకనే ఉంది, ఆయన గాయపరిచి గాయమును కట్టును. దేవుడే గాయం చేస్తాడంట, ఆ గాయాల్ని కూడా దేవుడే స్వస్థపరుస్తాడంట. ఎంత మంచి దేవుడండి. హల్లెలూయా. మూడవది, శ్రమలు ఎందుకొరకు? 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదామా? హల్లెలూయా. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. మూడవది, శ్రమలు దేని కొరకంటే నువ్వు పరిపూర్ణంగా మార్చబడ్డానికి. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడే నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకుంటావు, చక్కబెట్టుకుంటావు, నీ తప్పులను తెలుసుకుంటావు, క్రమపరుచుకుంటావు. ఇవన్నీ నిన్ను ఎక్కడికి నడిపిస్తాయి ఈ శ్రమలన్నీ అంటే పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడింది, కొద్ది కాలం నువ్వు శ్రమ పడతావు, తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను పరిపూర్ణత వైపుకి నడిపిస్తాడు. నాలుగవది, శ్రమలు దేని కొరకు అంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయిపోయింది, అప్పుడు నీ స్థితి ఎంత ఉందంట, కొంచెమే ఉంది, కానీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంట, మహాభివృద్ధి. నాలుగోది, శ్రమలు దేని కొరకంటే గొప్ప మహిమను నీవు చూచుట కొరకు. ఏ భక్తుడి జీవితానైనా చూసుకోండి, వాళ్ళు స్టార్టింగ్ ఏ బాటలో నడుస్తారంటే శ్రమలు బాటలో నడుస్తారు. శ్రమలు 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 ఒక రోజు వస్తుంది, వారు ఎలా నడుస్తారంటే ఆ శ్రమలు
మించిన మహిమలో నడుస్తారు. హల్లెలూయా. గ్రేటర్ గ్లోరీ, గొప్ప అభివృద్ధి. కొంచెం అభివృద్ధి అని బైబిల్ చెప్పట్లేదు. మొదట నీ స్థితి కొంచెమే ఉంది, శ్రమ పడ్డావు, బాధపడ్డావు, కానీ భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే మహా అభివృద్ధి. హల్లెలూయా. కొంచెం కొంచెం అడుగులు వేసుకుంటూ వెళ్తూ నువ్వు శ్రమ పడతావు. శ్రమ పడిన తర్వాత మహా అభివృద్ధిని నీవు పొందుకుంటావు. చూడండి, మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఎక్కావు నువ్వు, ఈ మధ్యలో ఉన్న మెట్లన్నీ వదిలేసి డైరెక్ట్గా 10వ మెట్టు నువ్వు ఎక్కడానికి ప్రయత్నిస్తే నువ్వు ఏం చేస్తావు? ఖచ్చితంగా నీ కాళ్ళు విరిగిపోతాయి. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అలానే నడిపిస్తున్నాడు. కొంచెం 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 నీ పరిస్థితిని మెరుగు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎందుకంటే దేవుడు నీకు అన్ని పాఠాలని నేర్పించుకుంటూ ఒకరోజు నేను దేవుడు ఎలా చేయబోతున్నాడు, మహావృక్షంలా చేయబోతున్నాడు. హల్లెలూయా. విత్తనం వేయగానే ఫలాలు వచ్చేస్తాయా చెప్పండి? ఫలం రాదు. విత్తనం వేయగానే దానికి నీరు పోయాలి, ఎండ తగలాలి. కొన్నిసార్లు ఆ చెట్టు వాడిపోయినట్టు ఉంటుంది, ఆకులు వాడిపోతున్నట్టు కనిపిస్తాయి, మళ్ళా నీళ్లు పోయాలి. అలా 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 వచ్చిన పెద్ద వృక్షము అనేక ఫలాలను ఇస్తూ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు కూడా నీవు గొప్ప మహిమను చూడాలంటే కొద్ది శ్రమలు అవసరమే. హల్లెలూయా. చివరిగా ఒక విషయాన్ని చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. హల్లెలూయా. 5వది ఏంటంటే శ్రమ ఏం చేస్తుందంటే నీకు ఓర్పుని నేర్పిస్తుంది అంట. ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఓర్పుని నేర్పిస్తుంది. జీవితంలో మనిషికి ఏం కావాలంటే ఓర్పు కావాలి. ఈ ఓర్పుని నేర్పించేది ఏంటి అనంటే శ్రమలు. నువ్వు శ్రమల్లో వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడు? ఓర్పుని నేర్పిస్తున్నాడు. చివరిగా 6వదిగా ఒక విషయాన్ని చెప్తాను. శ్రమలు దేని కొరకు అనంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. 6వది శ్రమ ఎందుకొరకు అనంటే నీ మంచి కొరకే. హల్లెలూయా. నీ యొక్క బాగు కొరకే. నువ్వు శ్రమల్లో ఉంటున్నావేమో, ఇప్పుడు బాధల్లో ఉంటున్నావేమో, కష్టాల్లో ఉంటున్నావేమో, కానీ ఈ శ్రమలన్నీ నీ మంచి కొరకే. దేవుడు నీకు మంచి చేయబోతున్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి శ్రమల్లో కూడా అన్నీ సమకూడి మేలు కొరకే జరుగుతాయి. నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ మంచి కొరకే కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతించబడ్డాయి. హల్లెలూయా. శ్రమల్లో అంటే అతిశయపడాలంట. ఎవరైనా అతిశయపడతారండి? శ్రమలు బాగా వచ్చాయి నాకు అని అనుకోం. శ్రమలు రాగానే ఫస్ట్ దేవుణ్ణే ప్రశ్నిస్తాం, ఎందుకు నాకు ఈ శ్రమలు? కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శ్రమలలో అతిశయపడు. హల్లెలూయా. శ్రమలు నీ మంచి కొరకే. చివరిగా ఒక విషయాన్ని చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శ్రమలు దేని కొరకు? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. హల్లెలూయా. శ్రమలు ఎందుకొరకు అంటే దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. శ్రమలలో నీ జీవితం క్రమపరచబడుతుంది. నువ్వు ఓపికతో శోధనను జయించినప్పుడు, ప్రతి శోధనను దేవుని ప్రేమ ద్వారా నువ్వు జయించినప్పుడు వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నీ జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించబడతాయి. దేవుడు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం అంట. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు, అతడికి ఏం కలుగుతుందంట? దేవుడు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. జీవ కిరీటం మాత్రమే కాదండి, వాగ్దానము నెరవేర్చబడాలంటే కొన్ని శ్రమలను నీవు అనుభవించాల్సిందే. హల్లెలూయా.
కొన్ని శ్రమలను నీవు అనుభవించాల్సిందే. యోసేపుకి దేవుని వాగ్దానం ఉంది, యోసేపుకి దేవుడిచ్చిన కలలు ఉన్నాయి. అవి అన్నీ నెరవేర్చబడ్డానికి యోసేపు పూల బాటలో నడవలేదు, ఒక ముళ్ళ బాటలోనే యోసేపు నడిచాడు. యోసేపుకి దేవుడిచ్చిన కలలు, దేవుడిచ్చిన ఆ యొక్క విజన్, దర్శనము నెరవేర్చబడటానికి యోసేపు ముళ్ళ బాటలో నడవాల్సి వచ్చింది. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు ముళ్ళ బాటలో నడుస్తావు. అవి శాశ్వతం కాదు, అవి తాత్కాలికమే. ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు వాగ్దాన నెరవేర్పుని నీ జీవితంలో అనుభవించబోతున్నావు. శ్రమలలో నేను కృంగిపోను, శ్రమలలో నేను అతిశయపడతాను. హల్లెలూయా. 7 విషయాలు చెప్పాను. శ్రమలు దేని కొరకని? మొట్టమొదటిగా శ్రమలు దేని కొరకంటే దేవుని యొక్క కట్టడలను నేర్చుకోవటానికి శ్రమలు తోడ్పడతాయి అని చెప్పాను. రెండవది, శ్రమలు దేని కొరకు అంటే దేవుడు నిన్ను సరిచేయాలనుకున్నప్పుడు శ్రమల ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తాడు. దేవుడు నిన్ను కరెక్ట్ మార్గంలో నడిపించాలనుకున్నప్పుడు కొన్ని శ్రమల ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్పాను. మూడవది, శ్రమలు దేని కొరకు అని అంటే శ్రమలు నిన్ను పరిపూర్ణత వైపుకు నడిపిస్తాయి. శ్రమలు ఎలా నడిపిస్తాయి చెప్పండి? పరిపూర్ణత వైపుకి నడిపిస్తాయి. నాలుగవది, శ్రమలు దేని కొరకు అని అంటే నువ్వు గొప్ప మహిమను చూచుట కొరకు. హల్లెలూయా. గొప్ప అభివృద్ధిని చూచుట కొరకు, గొప్ప విడుదలను చూచుట కొరకు. హల్లెలూయా. తర్వాత 5వది, శ్రమలు దేని కొరకు అంటే ఓర్పుని దేవుడు నీకు నేర్పించాలనుకున్నప్పుడు శ్రమల ద్వారా నువ్వు ఓర్పుని నేర్చుకుంటున్నావు. 6వది, శ్రమలు దేని కొరకు అని అంటే నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నువ్వు కీడు నుండి తప్పింపబడుట కొరకే. హల్లెలూయా. 7వదిగా, శ్రమలు దేని కొరకంటే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడుటకు శ్రమలు ద్వారా దేవుడు నిన్ను ట్రైన్ చేస్తాడు. హల్లెలూయా. 7వది, శ్రమలు దేని కొరకంటే వాగ్దాన నెరవేర్పు కొరకు. హల్లెలూయా. ఈరోజు మీరు కష్టాలలో ఉన్నారా? ఏడుస్తూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? శ్రమలు నీ మేలు కొరకే, శ్రమలు నీ మంచి కొరకే. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబట్టకు నువ్వు కొన్ని రోజులు నువ్వు శ్రమలనే బాటలో నడవాల్సి వస్తుంది. యోసేపు అలా శ్రమల బాటలో నడిచాడు. తన కలలు నెరవేర్చబడట్లేదు, శ్రమల బాటలో నడిచాడు. వాగ్దానం నెరవేర్చబడింది, కలలు నెరవేర్చబడ్డాయి. యోబు జీవితాన్ని చూస్తే 2 దీవెన పొందుకోవడానికి ముందు యోబు అన్నిటినీ పోగొట్టుకున్నాడు. 2 ఆశీర్వాదాన్ని చూడడానికి ముందు ఏమీ లేనివాడిగా యోబు మారిపోయాడు. హల్లెలూయా. సో శ్రమలు ముందు, ఆశీర్వాదము తర్వాత. శ్రమల్లో నీవు ఉన్నావంటే నువ్వు గమనించు, డామ్ షూర్గా నేను చెప్తున్నాను, కొన్ని రోజుల్లో నీవు ఆశీర్వాద బాటలో నడవబోతున్నావు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమల్లో కృంగిపోవద్దు, శ్రమలలో నిరుత్సాహపడద్దు, శ్రమలలో దేవుని ప్రశ్నించద్దు. శ్రమలు నీకు మేలు చేయడానికే, శ్రమలు నీ జీవితాన్ని మార్చడానికే, శ్రమలలో దేవుని మహిమ నీ ద్వారా కనపరచబడ్డానికే. దేవుడు నీ ప్రతి కన్నీరుని తుడబోతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఎవరు లేరండి, ఈ శ్రమల్ని భరించడం నాకు చేత కావట్లేదు, ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నాను, మోయలేని శ్రమలు నాకు చేత కావట్లేదు అని ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ ఈరోజు గమనించు ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలలో ఓపిక తెచ్చుకో, ఓర్పు కలిగి ఉండు. నీ శ్రమలలో ఇంకా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ శ్రమలలో ఓపిక తెచ్చుకో. ఏదో ఒక రోజు వస్తుంది. దేవుడు యోసేపు తలని ఎలా అయితే పైకెత్తాడో నీ తలను దేవుడు పైకెత్తే రోజులు రాబోతున్నాయి. కొన్ని రోజులు శ్రమను అనుభవిస్తావు, కొద్ది కాలం శ్రమ పడతావు, కానీ నీ ముందున్న రోజులు ఆశీర్వాదకరమైన. యేసయ్యా తండ్రి, ఎంతోమంది ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తూ శ్రమలలో, పోరాటాలలో, కన్నీళ్లతో ఉన్నారు ప్రభా.
ఈరోజు నా ద్వారా మీరు వీరందరితో మాట్లాడారయ్యా. అయ్యో, ఎవరికి చెప్పుకోలేని శ్రమలు, ఎవరికి చెప్పుకోలేని బాధలతో అలమటిస్తున్నారు తండ్రి. కానీ శ్రమలు మా మంచి కొరకే అని, శ్రమలు మాకు ఓర్పుని నేర్పుతాయని, శ్రమలు మా వాగ్దాన నెరవేర్పునకు ఒక బాట వంటిదని, ఒక మార్గము వంటిదని మీరు ఈరోజు బోధించారయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే దుఃఖముతో ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, వారి హృదయాలను ఆదరించమని అడుగుతున్నానయ్యా. వారి కన్నీరుని తొడవమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఎవరెవరైతే దుఃఖముతో ఉన్నారో, ఎవరెవరైతే నలిగిపోతున్నారో, ఎవరెవరైతే శ్రమ పడుతున్నారో, వారు ఆశీర్వాదాన్ని చూచుదురుగాక. వారి ప్రతి కన్నీరు తుడవబడునుగాక, మేలు జరుగునుగాక. నీ ప్రియ బిడ్డలకు మేలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. బర్నింగ్ బుష్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం బర్నింగ్ బుష్ చర్చ్, కామత్ నగర్, న్యూ తడాలి, హనుమాన్ నగర్, భివండి, తానే జిల్లా. మరిన్ని వివరాలకు 8087674062 మరియు 7385156381. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.